జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. ఈ రోజు అనగా 6/8/2026 రోజున తెలంగాణ హైదరాబాద్ సెక్రటేరియట్ లో గల నల్లపోచమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం ఘట్టం మరియు బోనాలు పోతరాజుల ఆటపాటలతో ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన కళాకారులు సత్తివేషాలతో ప్రదర్శించారు. మరియు కోలాటం నృత్య ప్రదర్శనలు జరిగినవి. లంబాడి నృత్యాలు డప్పు విన్యాసాలతో ఊరేగింపుగా సెక్రటేరియట్ లోపల ఉన్న చిన్న ఉద్యోగస్తులతో సహా గెజిటెడ్ ఆఫీసర్స్ వరకు అందరూ కలిసికట్టుగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి బోనాలు మరియు తొట్టెలు సమర్పించుకున్నారు. సచివాలయం ప్రాంతం మొత్తం ఆటపాటలతో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీ నల్లపోచమ్మ దేవాలయం అర్చకుడు మాట్లాడుతూ, ఈ దేవాలయం పూర్వం నవాబు కాలం నుండి ఉన్న దేవాలయం. గతంలో అన్ని ప్రభుత్వాల ముఖ్యమంత్రులు మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు, సచివాలయం ఉద్యోగస్తులు అందరూ వారి వారి సమస్యలను అమ్మవారికి చెప్పి పరిష్కరించుకునేవారు. పాత సెక్రటేరియట్ లో గలదు. ఈ దేవాలయం సెక్రటేరియట్ కొత్తగా నిర్మించినప్పుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ఈ దేవాలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. అలాగే ఈ దేవాలయాన్ని గత 25 సంవత్సరాల నుండి బ్రహ్మశ్రీ మురుకుట్ల సీతారామ శర్మ గారు అమ్మవారిని సేవించుకుంటున్నారు. వారు అనేకమైన అలంకరణలు గాని, అలాగే పూజా కార్యక్రమాలు గాని, అమ్మవారి యొక్క యంత్ర ప్రతిష్ఠ గాని దగ్గరుండి ఆయనే చేసి ఎంతో అంగరంగ వైభవంగా చేస్తున్నారు. అలాగే ఇన్ని సంవత్సరాలలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో గొప్పగా చేయడం జరిగిందని దేవాలయం అర్చకులు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా జీఎన్ఆర్ టీవీ రిపోర్టర్ సాగర్ అందించడం జరిగింది. नो दुर्गः जातवेदस्सन्धन्ननामादुहितादिपरिषि अग्ने अंशुमन्मनसा तृणामो अस्माकं भवतिर्जातनुनाक्षां देवो दुर्गाग्निः कृष्णोशिमेण्यो अध्वरेन्द्रनाथसहोदाहव्यशिरसि साञ्जाग्ने धर्मं वृक्षे स्मात्मभ्यन्तसोधमायस्मात् भद्रत्वमय गौरवकुन्दलेन्द्र विष्णोर्विन्दरेम नागस्य पृष्ठमपि सम्पदा वैष्णवे लोकयमादेशां काव्यायनाय विद्महे सविता नाम में पान दोस्त रंगस्वामी रानी अनु
గోత్రం అయితే యమునా నామి శాంత నామి పెద్ద
జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. మనం సెక్రటరీ నందు నల్లపోచమ్మ గుడి యందు ఉన్నాము. ప్రతి సంవత్సరం జరిగే ఆషాఢంలో జరిగే బోనాలు. ఈ బోనాల యందు ఇక్కడ యొక్క అమ్మవారిని మరి ఏ విధంగా ఇక్కడ బోనాలు జరుపుకుంటాం అనేది మన అర్చకుల గారి మాటల్లో విందాము. అర్చకుల గారి యొక్క వారి బోనాల యొక్క ప్రాధాన్యతను గురించి అడిగి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయము సెక్రటేరియట్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ దేవాలయము పూర్వంలో పాత సెక్రటేరియట్లో నవాబుల కాలం నుంచి పూజలు అందుకుంటున్నటువంటి అమ్మవారు శ్రీ నల్లపోచమ్మ అమ్మవారు. ఎంతో ప్రాశస్త్యమైనటువంటి దేవాలయము. పూర్వంలో అనేకమైనటువంటి ముఖ్యమంత్రులు కూడా బోనాల్ని ఈ అమ్మవారికి సమర్పణ చేస్తున్నారు. పూర్వంలో కేసీఆర్ కాలంలో ఈ దేవాలయాన్ని మళ్ళీ పునరుద్ధరించినారు. ఇప్పుడు అనేకమైనటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అలాగే తదితర గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, కొన్ని సంవత్సరాలుగా ఈ అమ్మవారిని కొలుస్తూ వాళ్ళ యొక్క సమస్యలను తెలుపుకుంటున్నారు. అలాగే ఈ దేవాలయాన్ని 25 సంవత్సరాలు పైబడిన బ్రహ్మశ్రీ మురుకుంట్ల సీతారామ శర్మ గారు అమ్మవారిని సేవించుకుంటూ ఉన్నారు. వారు అనేకమైనటువంటి అలంకారాలు కానీ, అలాగే పూజాది కార్యక్రమాలు కానీ, ఈ అమ్మవారి యొక్క యంత్ర ప్రతిష్ఠ కానీ దగ్గరుండి ఆయనే చేసి ఎంతో అంగరంగ వైభవంగా ఈ సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరంగానే ఈ బోనాల్ని అమ్మవారికి సమర్పణ చేస్తున్నారు. జై గురుదత్త. ఆషాఢ మాస సందర్భంగా ఈరోజు మా తెలంగాణ సెక్రటరియట్ ఎంప్లాయీస్ అందరి తరపు నుండి శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మరి ప్రతిసారి కూడా ఈ సెక్రటరియట్ ఎంప్లాయీస్ అందరం కలిపి అమ్మవారి బోనాలది మేము చాలా సంతోషంగా జరుపుకుంటాం. మరి అదేవిధంగా అమ్మవారి నల్లపోచమ్మ టెంపుల్ పక్కకనే శ్రీ అభయ ఆంజనేయ స్వామి, మరి అదేవిధంగా శ్రీ మా విఘ్నేశ్వర స్వామి ఇక్కడ ప్రతిష్ఠింప జరిగింది. కావున మరి ఇంకా అధిక భక్తులు కూడా అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా, మరి అదేవిధంగా ప్రతి మహిళ కూడా, ప్రతి పురుషుడు కూడా ఈ యొక్క సెక్రటరియట్ అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం తీసుకొని, అదేవిధంగా మనకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. అమ్మవారి యొక్క ప్రసాదం, తీర్థప్రసాదం, అన్నదానం తినవలసిందిగా కోరుచున్నాం. ఓకే. ఈరోజు మనము సెక్రటరియట్ ఎంప్లాయీ అంతా కలిసి బోనాలు చేసుకోవడం జరిగింది. అమ్మవారు నల్లపోచమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తున్నాము. ఈరోజు పెద్ద సంఖ్యలో అందరము వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు మళ్ళీ అన్నప్రసాదం కూడా 1 గంటకు ఉంది, మన సెక్రటరియట్ లోపలనే ఉంది. ఎంప్లాయీకి అంతా చేసినాము. అందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకోగలరని కోరుచున్నాము. జై అమ్మవారు, జై నల్లపోచమ్మ తల్లి, జై జై బలో నల్లపోచమ్మ తల్లికి జై. జై తెలంగాణ, జై జై తెలంగాణ. సెక్రటరీ నందు ఉన్నాము. ఇక్కడ ఉన్న భక్తులను అడిగి ఆలయ విశిష్టత, బోనాల యొక్క ప్రాముఖ్యత కూడా అడిగి తెలుసుకుందాం భక్తులను. ఈరోజు సెక్రటేరియట్ తరపున నల్లపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఏటా ఇలానే జరుగుతుంది. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందరం ఇలానే రెడీ అయ్యి వస్తాము. చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు కూడా చాలా కృపగల అమ్మవారి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము సెక్రటేరియట్ తరపున. నల్లపోచమ్మ బోనాలు ప్రతి సంవత్సరము జరుగుతాయి. మేము సెక్రటేరియట్ తరఫున సెక్రటేరియట్ దగ్గర అమ్మవారి తరఫు సెక్రటేరియట్లో నల్లపోచమ్మ టెంపుల్ ఉంది. అమ్మవారికి ప్రతి ఏటా బోనాలు సమర్పిస్తాము. అమ్మవారు చాలా దయగల అమ్మవారు, గొప్పవారు. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మాకు పిఆర్సీ రావాల్సిందిగా, ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మేమంతా సెక్రటేరియట్ ఎంప్లాయీస్మి. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో సెక్రటేరియట్లో నల్లపోచమ్మ టెంపుల్లో బోనాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. మేము రీసెంట్గా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్గా వచ్చామన్నమాట. 2025 బ్యాచ్. ఇది మాకు మొదటిసారి అన్నమాట. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సచివాలయంలో 2025 బ్యాచ్ రీసెంట్గా వచ్చాము. నల్లపోచమ్మ టెంపుల్లో బోనాలు చేస్తారని లాస్ట్ ఇయర్ చెప్పారు మా సీనియర్స్. సో దాన్ని ఇప్పుడు ఇలా చూడడం, ఇంత గ్రాండ్గా చేస్తారు అనుకోలేదు. చాలా బాగా చేస్తున్నారు. సో అది ఆ వైబ్ అదంతా చాలా మంచిగా ఆర్గనైజ్ అదంతా కూడా బాగా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ. సెక్రటేరియట్లో ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా చేస్తారండి నల్లపోచమ్మ టెంపుల్లో. ఈసారి కూడా అంతే అంగరంగ వైభవంగా చాలా బాగా నిర్వహించారు. దానికి మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము.
ఎంప్లాయీస్ అందరి కోరిక ఏంటంటే పిఆర్సీ డిఏల కోసం అమ్మవారిని గట్టిగా మొక్కున్నాము. అంతే అండి. థ్యాంక్ యూ అని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు. బోనాల పండుగ అనేది తెలంగాణ రాష్ట్ర పండుగ. అది మనం సెక్రటరియట్లో కలిసికట్టుగా జరుపుకోవడం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరింత వైభవపేతంగా ప్రస్తుతం జరుపుకుంటున్నాం. సో ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. మన రాష్ట్ర పండుగ అయిన బోనాలను సెక్రటేరియట్లో జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.